హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ అయితే మనకు ప్రారంభించబోతున్నారు. అయితే ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ డాక్యుమెంట్స్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకి ఏంటంటే ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ మీకు కూడా చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పేదల ఇళ్ల వెరిఫికేషన్ గడువు పెంపు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నెల 30 వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు. తొలుత ఈ నెల 5వ తేదీ వరకు గడువు అయితే ఉండింది. యాప్ పనిచేయనందున గడువు అయితే పెంచారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఆప్షన్ 3 ఇళ్ల బిల్లుల చెల్లింపు నిధులు నిలుపుదల, అలాగే ఇళ్ళ పొజిషన్ను చూశాకే నిధులు విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఇళ్ల సంబంధించి చాలామంది గత ప్రభుత్వంలో ఏంటంటే ఇల్లు ఏవైతే ప్రభుత్వం ఇచ్చారో గత ప్రభుత్వము, ఆ ఇల్లు అనేది ఆల్మోస్ట్ చాలా మందికి అయితే ఆగిపోయినాయండి. వాటి పనులు అనేది జరగడం లేదు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏంటంటే ఆప్షన్ 3 ఇళ్ల బిల్లులు చెల్లింపు నిలుపుదల అయితే చేశారు. అయితే ఇళ్ల పొజిషన్ చూసిన తర్వాత వాటి యొక్క నిధులు అనేది విడుదల చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్రం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. తొలుత ఈ నెల 5వ తేదీ వరకు యాప్ పని చేయనందున దీనికి ఎక్స్టెండ్ చేసి డేటు మనకు ఈ నెల లాస్ట్ వరకు అయితే పొడిగించడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు చాలామంది టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా ఏంటంటే చాలామంది డబ్బులు కట్టి సో విధంగా మనకు డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అని చెప్పేసి రాజుగారు గత గవర్నమెంట్లో సో డబ్బులు కట్టించుకున్నారు. బట్ ఏంటంటే ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. సో వారికి సంబంధించి కూడా అయితే ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఈ వెరిఫికేషన్స్ అయిన తర్వాత ఎవరికి అంటే ఇల్లు కావాలా, లేదంటే కనుక వారికి డబ్బులు కావాలా, లేదంటే వారికి ఏమైనా స్థలం కావాలనేది అధికారులు నిర్ణయించి వారి ఇళ్లకైనా వస్తారు. లేదంటే కనుక మీరు సచివాలయ అధికారుల దగ్గరికి అయితే వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి మాకు ఈ విధంగా మేము అప్లై చేసాం, మాకు ఇల్లు రాలేదని చెప్పేసి మీరు అయితే అక్కడ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.